సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. రామోజీ ఫిలిం సిటీలో ఉన్నటువంటి రామోజీ స్మృతివనం వద్ద మనం ఉన్నాం. రామోజీరావుని ఖననం చేసేటువంటి ప్రాంతం, అంత్యక్రియలు చేయడానికి ఏర్పాట్లు కూడా పూర్తయిపోయాయి. తెలంగాణ ప్రభుత్వం అధికారిక అంచనాలతో ఈ యొక్క ప్రక్రియను పూర్తి చేయబోతుంది కాబట్టి దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయిపోయాయి. ఇదే ప్రాంతంలో ఇప్పుడు మరి కాసేపట్లోనే రామోజీరావు యొక్క భౌతికాయానికి అంత్యక్రియలు కొనసాగనున్నాయి. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తయిపోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. గంధపు చెక్కలు, వివిధ టేకు చెక్కలు అవన్నీ కూడా తీసుకొచ్చి అక్కడికి పెడుతున్నారు. సో ముందే రామోజీరావు ముందుగానే తన అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకున్నారు అనే దానికి నిదర్శనం అని చెప్పొచ్చు. ఈ సువిశాలమైనటువంటి ప్రాంతంలో 5 ఎకరాలకు పైగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలోనే మొత్తంగా చుట్టూ పారిగోడతో పాటుగా మధ్యలో స్మృతివనం లాగా ఖననం చేయడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లను ఎగ్జాస్ట్లు కూడా పెట్టేసి పూర్తిగా దీన్ని నిర్మించుకున్నారు. సో తాను మరణించిన తర్వాత ఇక్కడే ఖననం కావాలనేటువంటి ఉద్దేశంతో ముందే రామోజీరావు ఈ రకంగా దీన్ని డిజైన్ చేసినట్టుగా చెప్తున్నారు. సో మరి కాసేపట్లోనే ఇక్కడ ఈ అంత్యక్రియల కార్యక్రమం కొనసాగుంది. దీనికి సంబంధించి ఇప్పటికే చాలామంది ప్రముఖులు కూడా నిన్నటి నుంచి వస్తున్నారు. ఇప్పుడు లాస్ట్ అంత్యక్రియలకు కూడా చాలామంది ప్రముఖులు ఇక్కడికి విచ్చేయనున్నారు. పోలీసులు కూడా చాలామంది చేరుకున్నారు. అధికారిక కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి, లాంఛనాలు ఉన్నాయి కాబట్టి ఆ ప్రక్రియ కూడా ముగిసిన తర్వాత ఈ యొక్క తతంగం అంతా కూడా పూర్తి కానుంది. దీనికి సంబంధించి పూర్తిగా ఈ యొక్క కార్యక్రమాన్ని లైవ్ ఇవ్వడానికి కూడా ఎక్విప్మెంట్ అంతా కూడా సిద్ధంగా ఉంది. అదేవిధంగా ఈరోజు కూడా మరొకసారి చంద్రబాబు కూడా ఈ యొక్క అంత్యక్రియలో పాల్గొనడానికి రాబోతున్నట్టుగా తెలుస్తుంది. మిగతా ప్రముఖులు చాలామంది కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఈ యొక్క తుది వీడ్కోలు పలికేందుకు అయితే ఇక్కడికి విచ్చేస్తున్నట్టుగా చెప్తున్నారు. సో ప్రస్తుతానికైతే రామోజీ ఫిలిం సిటీలో ఉన్నటువంటి ఈ యొక్క రామోజీ స్మృతివనం వద్ద తాజా పరిస్థితి ఇది. మరి కాసేపట్లోనే అంత్యక్రియలు కొనసాగున్నాయి. అంతకుముందు అంతిమయాత్ర ద్వారా ఇక్కడికి పార్థివ దేహాన్ని తీసుకొస్తారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.